బ్రేకింగ్ న్యూస్. అసలు ధర్మస్థలిలో ఏం జరుగుతోంది? ధర్మస్థలిలో విజిల్ బ్లోయర్ శానిటరీ ఉద్యోగి, మాజీ ఉద్యోగి చెప్పినట్టుగా నిజంగానే అక్కడ మానవ హరణాలు జరిగాయా? వందలాది మందిని పాతిపెట్టేశారా? ఎందుకంటే విజిల్ బ్లోయర్ ఇప్పుడు మరో కొత్త ప్లేస్ను చూపిస్తూ ఉన్నాడు. బాహుబలి గుట్టని ఇప్పుడు విజిల్ బ్లోయర్ చూపిస్తూ ఉన్నాడు. పారిశుద్ధ్య కార్మికుడు ఇప్పుడు బాహుబలి గుట్టను చూపించడంతో అక్కడ తవ్వకాలు జరిపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన ప్రదేశాల్లో తొలుత 13 ప్లేసెస్ని మార్క్ చేశారు. ఆ 13 ప్లేసుల్లో కేవలం 6-11 ప్లేసుల్లో మాత్రమే కొన్ని అస్థిపంజరాల ఆనవాళ్లు దొరికాయి, కొన్ని ఎముకలు దొరికాయి. 11Aలో 11Aలో ఒక ఎర్ర చీర దొరికింది, అక్కడ ఒక అస్థి పంజరం కూడా దొరికింది. కానీ మిగిలిన ఎక్కడా కూడా అతను చూపించిన ఎక్కడా కూడా చూడండి ఒకసారి, ఆ నల్లటి ముసుగులో కనిపిస్తున్న వ్యక్తి చెప్పిన మిగతా ఏ ప్రదేశాల్లోనూ ఎముకలు దొరకలేదు, మనుషులను పాతిపెట్టిన ఆనవాళ్ళు ఎక్కడా కూడా దొరకలేదు. నిన్న మరో గుట్టను చూపించాడు, మరో ప్రదేశాన్ని చూపించాడు. అక్కడ ఒక బాలికను, స్కూల్ యూనిఫామ్తో ఉన్న ఒక బాలికను పాతిపెట్టేశాను అని చెప్పాడు. ఈరోజు బాహుబలి గుట్టలో బాహుబలి దిగంబరుడిగా మనకి కనిపిస్తూ ఉంటాడు. ఎవరైనా ధర్మస్థలికి వెళ్ళిన వాళ్ళు, ఆ బాహుబలి గుట్టకు వెళ్ళిన వాళ్ళకి ఆ ప్రదేశం చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. బాహుబలి గుట్ట పైన బాహుబలి దిగంబరుడుగా ఉండి పెద్ద విగ్రహం మనకి కనిపిస్తుంది. ఆ ఏరియా కూడా ఆ చుట్టుపక్కల చాలా దట్టమైన చెట్లు ఉంటాయి, చాలా విస్తీర్ణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇప్పుడు ఆ బాహుబలి గుట్టలో ఎక్కడ తవ్వే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఆ బాహుబలి గుట్ట దగ్గరకే సిట్ అధికారులు వెళుతూ ఉన్నారు. ఆ బాహుబలి గుట్టను తవ్వితే చాలా ఎక్కువ అస్థిపంజరాలు దొరికే అవకాశం ఉంటుంది అని అతను చెప్తూ ఉన్నాడు. దీంతో ఇప్పుడు ఆ విజిల్ బ్లోయర్ పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. చూడండి ఒకసారి, ఆ వ్యాన్లో ఆ నల్లటి ముసుగు వేసుకొని కనిపిస్తున్న వ్యక్తి, ఇప్పటి వరకు కూడా వ్యక్తి అసలు ముఖం ఎలా ఉంటుందో బయట ప్రపంచానికి తెలీదు. ఆ వ్యక్తి కూడా ఇప్పుడు అంటూ ఉన్నాడు, తనకు ప్రాణహాని ఉంది, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది అని. తను ఎవరో బయట ప్రపంచానికి తెలియదు, కానీ ఆ పాతి పెట్టమని శవాలను తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళకి తను, తన కుటుంబ సభ్యులు తెలుసు. కాబట్టి ఇప్పుడు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది అనే భయాన్ని ఆ వ్యక్తి వ్యక్తం చేస్తూ ఉన్నాడు. సో తన కుటుంబ సభ్యులకు కూడా ఇప్పుడు రక్షణ కల్పించాలి అని అంటూ ఉన్నాడు. బెదిరింపులు వచ్చే అవకాశం ఉంటుందని భయం వేస్తోంది, తన కుటుంబ సభ్యులను చంపేస్తానని భయం వేస్తోంది అని. అదే సమయంలో సిట్ అధికారులకు ఇంకొక డౌట్ వస్తుంది. అసలు ఈ శానిటరీ ఉద్యోగి చెబుతున్నది, ఈ పారిశుద్ధ్య కార్మికుడు చెబుతున్న దాంట్లో నిజాలున్నాయా? లేదు ఏదేదో భ్రమపడి ఏదేదో ఊహించుకొని అతను చెబుతూ ఉన్నాడా? అతను చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఎంత అన్న దానిపై కూడా ఇప్పుడు పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాహుబలి గుట్టను తవ్వటానికి కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బాహుబలి గుట్టను తవ్వితే అక్కడ కొన్ని అస్థిపంజరాలు దొరికే అవకాశం ఉంటుంది అని. కానీ ఇప్పటివరకు కేవలం 6 అస్థిపంజరాలు దొరికాయి. అతను అన్నట్టుగా వందలాది అస్థిపంజరాలు దొరకలేదు, కేవలం 6 అస్థిపంజరాలు దొరికాయి. మరి ఈ 6 అయినా ఎందుకు దొరికాయి? అది శ్మశానం కాదు, అక్కడ తీసుకెళ్లి ఎవరినో పాతి పెట్టిన సందర్భాలు లేవు. మరి అక్కడ కొన్ని అస్థిపంజరాలైనా, ఒక 5-6 అస్థిపంజరాలైనా దొరికాయి అంటే అది శ్మశానం కాని ప్రదేశంలో 5-6 అస్థిపంజరాలు దొరికాయి అంటే అతను చెప్పిన చోట సో ఏదో జరిగింది అని నమ్మాల్సినటువంటి అవసరం ఉంటుందా? లేదు అతను చెప్పిన స్థాయిలో దొరకలేదు కాబట్టి ఏది జరగలేదు అని కొట్టి పారేయాల్సిన అవసరం ఉంటుందా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఒక్కసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆ విజిల్ బ్లోయర్ పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను చెప్పిన దాంట్లో వాస్తవాలు లేవు, ఏవేవో ఊహించుకుంటున్నాడు అని అంటున్నారు. మరి ఏవేవో ఊహించుకుంటున్నప్పుడు అతను చెప్పిన ప్రదేశాల్లో 6 అస్థి పంజరాలైనా ఎందుకు దొరికాయి? అది శ్మశానం కాదు, శ్మశానం కాని ప్రదేశంలో అతను చెప్పిన చోట 6 అస్థి పంజరాలు దొరికాయి అంటే మిగిలిన చోట కూడా అతను పాతి పెట్టింది నిజమేనా? మిగిలిన ప్రదేశాలని ఇన్ని ఇయర్స్ అయిపోయింది కాబట్టి అతను గుర్తుపట్టలేకున్నాడా? లేదు నేత్రావతి నదీ ప్రవాహంలో అవి కొట్టుకుని వెళ్ళిపోయాయా? సరిగ్గా ఎగ్జాక్ట్గా ప్రదేశాలను గుర్తుపట్టడంలో అతను కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాడా? ఏం జరుగుతోంది అనే డౌట్స్ కూడా వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఈ విషయంలో నిజాలను నిగ్గు తేల్చాలి అనే కొన్ని అనుమానాలు ఆ విజిల్ బ్లోయర్ పైనే, ఆ పారిశుద్ధ్య కార్మికుడి పైన వ్యక్తమవుతూ ఉన్నప్పటికీ ఒక 6 అస్థిపంజరాలనే దొరికాయి. ఆ 6 కూడా శ్మశానం కాని చోట దొరికాయి. మరి ఆ 6 ఎవరివి? ఆ 6 మాత్రం పాతిపెట్టింది ఎవరు? ఆ 6 బాడీస్ని తెచ్చి ఇచ్చింది ఎవరు? ఈ విషయాలు కూడా, ఈ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే అతను చెప్పిన దాంట్లో ఎక్కడో నిజాలు ఉండే అవకాశం ఉంటుంది అని ఒకవైపు, లేదు అతను ఏదేదో భ్రమపడి ఊహించుకుని ఏదేదో చెప్తున్నాడు అనే ఆలోచన మరొక వైపు. ఇలాంటి మిశ్రమ స్పందన అధికారుల నుంచే వ్యక్తమవుతుంది. అతను ఏదేదో ఊహించుకుంటున్నాడని కొందరు అంటూ ఉంటే, కొందరు మాత్రం లేదు అతను చెప్పిన చోట ఒక 6 అస్థిపంజరాలైనా దొరికాయి కాబట్టి అతను
ఆ ప్లేసెస్ను గుర్తించడంలో ఎక్కడో ఇబ్బంది పడుతూ ఉన్నాడేమో, కొంత కన్ఫ్యూజన్ గురవుతున్నాడేమో. కానీ అతనికి బాడీస్ని తెచ్చిచ్చింది నిజమే, అతను పాతిపెట్టింది నిజమే. ఆ లొకేషన్ ఐడెంటిఫై చేయడంలో, ఎగ్జాక్ట్గా లొకేషన్ ఐడెంటిఫై చేయడంలోనే అతను కొంత ఇబ్బంది పడుతూ ఉన్నాడేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే జీపీఆర్ని, గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ని తీసుకొస్తున్నారు. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్తో అక్కడ సెర్చ్ చేసి ఆ ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా, ఎముకలకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా అనే అది శోధించిన తర్వాత మళ్ళీ అక్కడ తవ్వకాలు జరిపే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు బాహుబలి గుట్టలో ఏం జరగబోతోంది? బాహుబలి గుట్టలో తవ్వే అవకాశం ఉందా? బాహుబలి గుట్ట దగ్గర కూడా తవ్వకాలు జరిపితే అక్కడ ఎవరైనా దాన్ని అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పటి వరకు ఈ వ్యక్తి 13 ప్లేసెస్ని చెప్పాడు. ఆ తర్వాత మరో ప్లేసెస్ని కూడా చెప్తే 11/A ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు కొత్త కొత్త ప్రదేశాలు చెప్తూ ఉన్నాడు. ఒక బాలికను కూడా ఇక్కడే పూడ్చిపెట్టాను అంటూ ఒక ప్రదేశాన్ని చూపించాడు. అతను చెప్పిన స్థాయిలో అస్థిపంజరాలు, ఆనవాళ్ళు దొరకలేదు కాబట్టి దీన్ని ఆపాలి, ఇది ధర్మస్థలి ప్రతిష్టకు లేదంటే బాహుబలి గుట్ట ప్రతిష్టకు భంగాన్ని కలిగించే చర్యలు కానీ ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? ఇప్పటికే అక్కడ ఉన్న కొంతమంది యూట్యూబర్స్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, ధర్మస్థలి ప్రతిష్టను దిగజార్చే పనులు చేస్తూ ఉన్నారు అంటూ కొంతమంది యూట్యూబర్స్ పై స్థానికులు దాడి చేశారు. ఆ స్థానికులు ఎక్కువ మంది దాడి చేస్తూ ఉండటంతో వాళ్ళని అరికట్టడానికి పోలీసులు అక్కడ మొన్న లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తాం. పెద్ద ఎత్తున ఆందోళన కూడా చెలరేగింది. మరి ఇప్పుడు బాహుబలి గుట్టపై ఏం జరగబోతోంది? మీరు బాహుబలి గుట్టకి ఎప్పుడైనా వెళ్ళారా? మీరు బాహుబలి గుట్టకి వెళ్తే అక్కడ ఒక పెద్ద ఎత్తైన విగ్రహం కనిపిస్తుంది, బాహుబలి విగ్రహం కనిపిస్తుంది. బాహుబలి దిగంబరుడుగా ఆయన అక్కడ ఉంటాడు, దిగంబరుడుగా కనిపిస్తాడు. అక్కడికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేస్తారు, అక్కడ ప్రార్థన చేస్తారు. అదొక మంచి పర్యాటక ప్రదేశం కూడా. సో బాహుబలి గుట్టకు వెళ్ళిన వాళ్ళకి ఆ గుట్ట చాలా ఐడియా ఉంటుంది. కర్ణాటకలో ఉన్నవాళ్ళు, తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటకకు పర్యాటక ప్రదేశాలకు వెళ్ళిన వాళ్ళు, లేదంటే అక్కడ ఉన్న తమ వారిని చూడటానికి వెళ్ళినప్పుడు సరదాగా ధర్మస్థలి, మైసూర్ ఇట్లా వెళ్తుంటుంటారు కదా. అలా ట్రిప్పులు వేసేటప్పుడు కూడా ధర్మస్థలి, బాహుబలి గుట్టకు కూడా వెళ్తారు. అక్కడ ఎత్తైన దిగంబరుడిగా ఉన్న బాహుబలి విగ్రహం మనకు కనిపిస్తుంది. ఆ బాహుబలి గుట్ట చుట్టూనే కొన్ని శవాలను పాతి పెట్టారని చెప్తున్నాడు. ఇప్పటి వరకు నేత్రావతి నది ఒడ్డున పాతి పెట్టానని చెప్పాడు. ధర్మస్థలిలో ఇక్కడిక్కడ పాతి పెట్టాను, ఆ రోడ్డు పక్కన పాతి పెట్టానని చెప్పాడు. అక్కడ ఏమీ దొరకలేదు, అనుకున్న స్థాయిలో దొరకలేదు. మరి ఇప్పుడు బాహుబలి గుట్ట అని అతను ఎందుకు చెప్తున్నాడు? నిజంగానే అతను బాహుబలి గుట్ట దగ్గర బాడీస్ని పాతి పెట్టాడా? ఇది నిజమేనా? దీన్ని నమ్మాలా? లేదు బాహుబలి గుట్టను అప్రతిష్ట చేయటం కోసం అతను ఏమైనా ఎవరి ద్వారానో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ప్రభావితుడై ఈ రకమైన మాటలు చెప్తూ ఉన్నాడా? కొంతమంది అధికారులు మాత్రం ఇవే అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బాహుబలి గుట్టను తవ్వటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. బాహుబలి గుట్ట దగ్గర ఇప్పుడు జీపీఆర్తో కూడా సెర్చ్ చేసే అవకాశాలు ఉన్నాయి. బాహుబలి గుట్ట దగ్గర జీపీఆర్తో సెర్చ్ చేసిన తర్వాత ఆ లోపల ఆ భూమి పొరల్లో ఏవైనా కొన్ని మీటర్లు, కొన్ని అడుగుల లోతులో ఏవైనా ఎముకలు, మానవ అవశేషాలు ఉన్నా, నిజానికి అక్కడ ఏదైనా చిన్న చిన్న గుడ్లు లాంటివి ఉన్నా, ఐరన్ లాంటివి ఉన్నా, ఏదున్నా కూడా, రాళ్ళున్నా, ఇవన్నీ కూడా జీపీఆర్లో చాలా స్పష్టంగా తెలిసిపోతాయి. ఎముకల ఆనవాళ్ళు ఉన్నా కూడా తెలిసిపోతాయి. సో ఇప్పుడు తవ్వుతూ ఉన్నట్లయితే ఒక ప్రదేశంలో ఒక 15 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతులో తవ్వటం అనేది కొంత కష్టసాధ్యంతో కూడుకున్నటువంటి పని. ప్రతి చోట ఎంత విస్తీర్ణంలో తవ్వాలి అనేది. ఒకవేళ మార్క్ చేసిన ప్రదేశానికి కొంచెం ఆ మార్క్ చేసిన ప్రదేశంలోనే తవ్వుతారు. కానీ మార్క్ చేసిన ప్రదేశంలో 1 మీటర్ అటు ఇటు ఉంటే అక్కడ తవ్వకపోతే ఆ ప్రదేశంలో ఒకవేళ ఎముకలు ఉండే అవకాశం ఉంటుందేమో. ఇతను గుర్తించడానికి ఇప్పటికే 10 ఇయర్స్ అయిపోయింది. 2014 వరకు ఈ పాతి పెట్టానని చెప్తున్నాడు. ఆ తర్వాత మానేశాడు. ఇప్పటికే 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి కొంచెం అతను ఎగ్జాక్ట్ ప్లేస్ని గుర్తుపట్టలేకపోతున్నాడు. అక్కడ కొన్ని చెట్లు మొలిచేసాయి, కొంత స్వరూపం కూడా, భూమి స్వరూపం కూడా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి అతను ఎగ్జాక్ట్గా గుర్తించడం ఏదైనా విఫలమవుతున్నాడా? అందుకే అతను గుర్తించిన చోటే ఈ 4-5 అస్థిపంజరాలైనా దొరికాయి అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. మరి చూద్దాం. ఇప్పుడు జీపీఆర్ను తీసుకొచ్చి బాహుబలి గుట్ట, మొన్నటి వరకు ధర్మస్థలి అయిపోయింది. ఇప్పుడు బాహుబలి గుట్టలో తవ్వే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ బాహుబలి గుట్టలోనైనా ఏదైనా మృతదేహాలుకి సంబంధించిన ఆనవాళ్ళు, మనుషులను అక్కడ ఖననం చేసిన ఆనవాళ్ళు, కప్పపెట్టిన ఆనవాళ్ళు దొరుకుతాయా? అతను చెబుతున్న స్థాయిలో ఎముకలు, అస్థిపంజరాలు, పుర్రెలు దొరికే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? అతను తప్పుదారి పట్టిస్తున్నాడు,
బాహుబలి గుట్ట ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడు, ధర్మస్థలి గుట్టను దెబ్బతీస్తున్నాడని మీరు అనుకుంటున్నారా? లేదు నిజంగా ఏదో జరిగింది, వాస్తవాలు ఉన్నాయి అతను చెప్పిన దాంట్లో అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి ఇప్పుడు మరోసారి ఆ విజిల్ బ్లోయర్ని చూడండి ఒకసారి. అదిగో ఆ విజిల్ బ్లోయర్ని మరోసారి విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. అసలు నువ్వు నిజం చెప్తూ ఉన్నావా, ఏదేదో ఊహించుకుని చెబుతూ ఉన్నావా అని తనని అడిగే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అతను చెబుతున్న దాంట్లో ఏదో వాస్తవాలు ఉంటాయి. కొట్టి పారేస్తే ఏదైనా వాస్తవాలు బయటకు రాకుండా ఉండిపోతే చాలామందికి అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో సిట్ అధికారులు అతను చెప్పిన ప్రదేశాల్లో తవ్వుతూ ఉన్నారు. ఇప్పుడు జీపీఆర్తో తవ్వితే ఎటువంటి వాస్తవాలు బయటకు వస్తాయో చూద్దాం. జీపీఆర్ను ఉపయోగించి తవ్వకాలు జరిగితే అండ్ బాహుబలి గుట్ట చుట్టూ చాలా పెద్ద విస్తీర్ణం కాబట్టి మరి ఎక్కడ మార్క్ చేసి బాహుబలి గుట్ట చుట్టూ ఎక్కడ మార్క్ చేసి తవ్వుతారు? జీపీఆర్ని ఉపయోగించే తవ్వుతారా? జీపీఆర్ను ఉపయోగించిన ఆశించిన ఫలితాలు ఉంటాయా అనేది నిపుణులు చెప్పాల్సినటువంటి అంశం. సో మీరేమనుకుంటున్నారు? కొత్తగా ఇప్పుడు బాహుబలి గుట్ట దగ్గరకు ఈ అంశం షిఫ్ట్ కావడంతో మీ అభిప్రాయం ఏంటి? అతను చెబుతున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయా, లేదంటే ఏదో ఊహించుకొని భ్రమపడి చెబుతూ ఉన్నాడు అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.